వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏపీఎస్సి ఏఎస్ఓ 2025లో జరిగిన నోటిఫికేషన్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 5 పోస్టులకి ఏవైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు ఏపీఎస్సి వెబ్సైట్లో పెట్టారు. సో టోటల్గా 13 క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. సో వెబ్సైట్లో రిజల్ట్స్ ఉన్నాయి. సో మీ నెంబర్ కూడా ఉందా లేదన్నది చెక్ చేసుకోండి. అలాగే ఏపీ అండ్ తెలంగాణలో నోటిఫికేషన్స్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క పరిస్థితి ఏంటి అంటే కనుక ఏపీఎస్సీలో అయితే మాత్రం 278 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై అయ్యింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తొందరలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా 111 పోస్టులకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో ఎటువంటి నోటిఫికేషన్స్ మీద క్లారిటీ అనేది లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్తో వస్తుందా లేకపోతే సెపరేట్గా వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా సెపరేట్గానే వస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఏఎస్ఓ లాంటి ఎగ్జామినేషన్స్ ఇలాంటి స్పెషలైజ్డ్ పోస్టులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ సెపరేట్గానే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకి 2026 స్టార్టింగ్ 3 months ఆర్ 4 monthsలో నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. సో ఏపీలో అయితే 278 పోస్టులకి ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫికేషన్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ ఎన్ని పోస్టులకి ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. అలాగే తెలంగాణలో అయితే 110 పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే ఏపీఎస్సి ఏఎస్ఓ 2025లో రాసిన అభ్యర్థులందరూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 13 members వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి పవన్ స్టాటిస్టిక్స్ తరపున. ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం అయితే కనుక నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళల్లో 6 members ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారని తెలిసింది. సో ఇంకా ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఫైనల్గా 5 members ఎవరన్నది మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.